బీహార్ ఎన్నికలు రసవత్రంగా మారాయి. రోజు రోజుకు పరిణామాలు మారుతున్నాయి. 51 మంది అభ్యర్థులను దించింది జనసూరజ్ పార్టీ. ప్రశాంత్ కిషోర్ పార్టీ అభ్యర్థుల్లో ట్రాన్స్జెండర్ నుంచి ప్రొఫెసర్ల వరకు అందరూ ఉన్నారు. బీహార్లోని 12 చోట్ల తాము పోటీ చేస్తామని ప్రకటించింది జేఎంఎం. అటు ప్రతి ఇంట్లోనూ ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీనిచ్చారు తేజస్వి యాదవ్. ఎన్నికల నగారం మోగడంతో 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికపై బీహార్ పార్టీల అధినేతలు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఆ క్రమంలో జనసూరజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ తన పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. 51 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. తొలి జాబితాలో మాజీ ఉన్నతాధికారులు, రిటైర్డ్ పోలీసు ఉన్నతాధికారులు, వైద్యులతో పాటు ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు రాసిన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ చోటు దక్కించుకున్న వారిలో ఉన్నారు. దీంతో తొలి జాబితాలో అభ్యర్థుల ఎంపిక విషయంలో ప్రశాంత్ కిషోర్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఈ తొలి జాబితాలో 16% మంది ముస్లిం అభ్యర్థులు ఉండగా అత్యంత వెనుకబడిన వర్గాల వారు 17% మంది ఉన్నారు. ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిషోర్ రాజకీయాల్లోని అవినీతిపై వివిధ వేదికలపై విమర్శల వర్షం కురిపించారు. అందుకే క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తులను ప్రశాంత్ కిషోర్ ఎంపిక చేసుకున్నారన్న వాదన బలపడుతోంది. బీహార్ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా 12 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. केसी सिन्हा जी चुनाव लड़ रहे हैं कुमरार से, दरभंगा से आरके मिश्रा जी जो वहाँ के सबसे एक तरीके से मानिए तो नामचीन आईपीएस पदाधिकारी बिहार के रहे और दरभंगा में बहुत लंबे समय तक उन्होंने काम किया है, उनको आपने देखा होगा। वैसे एक साधारण कार्यकर्ता के तौर पर विनय कुमार वरुण जो बरई समाज के हैं और जिस परबत्ता की सीट की बड़ी चर्चा हो रही है, लाखों करोड़ों में डील हो रहे हैं, वहाँ पर जनसुराज का उस जिले का अध्यक्ष विनय कुमार जी जो बरई समाज के हैं वो चुनाव लड़ रहे होंगे। आपको सीपी ठाकुर जी की जो पौत्री हैं वो आपको मोरबा में चुनाव लड़ती हुई दिख रही है। इसमें कुछ सवाल लोग ये भी उठा सकते हैं कि आप उनके बड़े घर की वो उनके दादाजी का नाम है, इसकी वजह से उनको टिकट मिला है, ये बात कुछ लोग कह सकते हैं। బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో యువ ఓటర్లను ఆకర్షించేందుకు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కీలకమైన ప్రకటన చేశారు. అధికారంలోకి వస్తే రాష్ట్రంలో 1 కోటికి పైగా ఉన్న యువత ఆకాంక్షలకు అనుగుణంగా ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 20 రోజుల్లోగా ఇందుకోసం ప్రత్యేకంగా చట్టం తెస్తామని, 20 నెలల్లోనే ఈ పథకాన్ని పూర్తిగా అమలు చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. బీహార్లోని మొత్తం 7.42 కోట్ల ఓటర్లలో 18 నుంచి 35 ఏళ్ల వారి సంఖ్య 1.60 కోట్ల వరకు ఉంది. ఇటీవల యువ ఓటర్లను లక్ష్యంగా చేసుకుని నిర్వహించిన సర్వేలో 18 నుంచి 29 ఏళ్ల వారిలో దాదాపు 44.6% మంది ఎన్డీఏకు ఓటు వేయడానికి ఇష్టపడుతున్నారని, 39.5% మంది మహాగఠబంధన్ వైపు మొగ్గు చూపుతున్నట్లు వెల్లడైంది. సుమారు 42% మంది బీహార్ తదుపరి ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్ ను ఇష్టపడుతున్నట్లు తేల్చారు. కేవలం 27.7% మంది మాత్రమే ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు అనుకూలంగా ఓటు వేశారు. ఈ సర్వే ఫలితాలను దృష్టిలో పెట్టుకునే ముఖ్యమంత్రి నితీష్ ముందుగానే యువతకు నగదు ప్రోత్సాహకాలను ప్రకటించారు. जब महाराष्ट्र में ऑपरेशन लोटस हो रहा था, झारखंड में ऑपरेशन लोटस हो रहा था, तो बिहार में भी जो है खेला बीजेपी कर रही थी, इसी कारण से। लेकिन अब तो वो हाईजैक हो गए हैं हमारे चाचा। जहां पिछले बार थोड़ी मोड़ी हम लोगों की पार्टी द्वारा कमी रह गई थी, इस बार उन इलाकों में हम मजबूती के साथ चुनाव लड़ेंगे और जीतेंगे। और ये शुभ संकेत है कि आने वाले आगामी चुनाव यानी 14 नवंबर के बाद जो 14 नवंबर को जो रिजल्ट आएगा वो महागठबंधन के पक्ष में आएगा। तो हम चाहेंगे सबसे पहले कि संतोष कुशवाहा जी जो है अपनी बात को आप लोगों के समक्ष रखें। కూటమిలోని పార్టీలు ఎక్కువ సీట్లలో పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎన్డీఏ మిత్రపక్షం హిందుస్థానీ అవాం మోర్చా హెచ్ఐఎం నేత మాజీ సీఎం జితన్ రామ్ మాంఘీ తమ పార్టీకి కనీసం 15 సీట్లు ఇవ్వకపోతే అసలు ఎన్నికల్లో పోటీ చేయబోమని బెదిరించారు. చిరాగ్ పాస్వాన్ కు చెందిన ఎల్జేపీ రామ్ విలాస్ 24, మాంఘీ పార్టీకి 10, ఉపేంద్ర కుష్వాహా పార్టీకి 6 సీట్లు కేటాయించవచ్చని సమాచారం. ఈ తరహా సీట్ల కేటాయింపుపై మాంఘీతో పాటు చిరాగ్ పాస్వాన్ కూడా సంతృప్తిగా లేరు. 40 సీట్లు కావాలంటూ ఎన్డీఏ కూటమిపై చిరాగ్ పాస్వాన్ ఒత్తిడి తెస్తున్నారు.
ప్రతిసారి ఎన్డీఏలో బీజేపీ కంటే జేడీయూ ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తూ వస్తోంది. అయితే ఈసారి కూటమిలోని భాగస్వామ్య పక్షాలకు కేటాయించే సీట్లు పోగా మిగతా సీట్లలో ఇరు పార్టీలు సమానంగా పోటీ చేసే అవకాశం ఉంది. ఎక్కువ సీట్లు కోరుతున్న పార్టీలకు రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులను బీజేపీ, జేడీయూ ఆఫర్ చేసే ఛాన్స్ ఉంది. ఎన్డీఏ కూటమి మళ్లీ గెలిస్తే ముఖ్యమంత్రి మార్పు ఉండవచ్చని చర్చ జరుగుతోంది. బీజేపీ ఏంటంటే గేమ్ ప్లాను, తను కేంద్రంలో అధికారం ఉంది, నితీష్ కుమార్ సరిగా చేయలేకపోయినాడు కాబట్టి మేము మారుస్తాం, మాకు ఇవ్వండి అని చెప్పాలనేటువంటి ఆలోచనతో ఉన్నారని తెలుస్తుంది. అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు సీఎం అభ్యర్థి ఎవరు అనేది. జనసురక్ష ప్రయోగం ఏదైతే ఉందో అది కొంత ఓట్లను తీసుకుని రావుతుంది తప్ప ఇప్పటికిప్పుడు ఏదో విప్లవాత్మకమైనటువంటి పద్ధతిలో ప్రభుత్వాలు మారుతాయి, జనసురక్ష ప్రభుత్వం వస్తుందని నేను అనుకోవడం లేదు. పోతే ఇంకో ప్రశ్న ఏమొస్తుందంటే, అలివికాని హామీలు ఇస్తున్నారు, ఇప్పుడు తేజస్వి యాదవ్ ఇంటింటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తా అంటున్నాడు, సాధ్యమవుతుందా? ఇంటింటికో ఉద్యోగం ఆచరణలో సాధ్యం కాదు. ప్రభుత్వ ఉద్యోగం, ఇంటింటికో ఉద్యోగం అంటే ప్రైవేట్ రంగంలో అక్కడెక్కడ చేయవచ్చు, కానీ ప్రభుత్వ రంగంలో ఇంటింటికో ఉద్యోగం అనేటువంటిది అంత సులభం కాదు. అయితే పోయిన ఎన్నికల్లో మనం చూసినప్పుడు నితీష్ కుమార్ తీసుకున్న స్టాండ్ ఏమిటంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడున్నాయి అనేటువంటిది బీజేపీ, నితీష్ కుమార్ వాళ్ళ క్యాంపెయిన్. అయితే నేను వస్తే ఇదిగో టీజర్ ఉద్యోగాలు ఇన్ని ఇవ్వచ్చు, లేకుంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఇన్ని ఇవ్వచ్చు, ఇన్ని ఖాళీలు ఉన్నాయి, ఇవన్నీ భర్తీ చేస్తామనేటువంటి పద్ధతిలో తేజస్వి యాదవ్ ఇచ్చిన పిలుపు బీహార్ ప్రజానీకాన్ని, యువతను ప్రధానంగా బాగా ఆకర్షించింది. ఎన్డీ కూటమిలో చేరతామని ఎంఐఎం ఉత్సాహం చూపించినా చేర్చుకోలేదు. అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఈ పార్టీ సీమాంచల్ లాంటి ముస్లింలు ఎక్కువగా ఉన్న చోట్ల కొద్దిమేర ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది. ఎంఐఎం 2020లో 5 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది. దేశంలోని రాజకీయ నేతల దృష్టంతా ఇప్పుడు బీహార్ ఎన్నికలపైనే ఉంది. మొదటి దశలో బీహార్లోని 16 జిల్లాల్లోని 71 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 6న పోలింగ్ జరగనుంది. మిగిలిన స్థానాలకు నవంబర్ 11న పోలింగ్ నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుంది. ఆపరేషన్ సింధూర్, జేఎస్టీ సంస్కరణలు, ఓటు చోరీ, నిరుద్యోగం, కులం, అభివృద్ధి లాంటి అంశాలు బీహార్ ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి.